వెల్కమ్ టు వన్ క్లిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వచ్చేసి మజార్బాయ్ డైరీ ఫామ్ ఉన్నాము. అయితే అన్న ఈరోజు జర్నీ అంటే ఆయన డైరీ ఫామ్ ఎలా స్టార్ట్అప్ అయ్యారు, ముందు నుంచి ఏ సంవత్సరంలో స్టార్ట్ అయ్యారో ఒకసారి తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. అన్న మీ డైరీ ఫామ్ అంటే మీరు ఏ సంవత్సరంలో ఎలా స్టార్ట్ చేశారు, ఏ విధంగా డైరీ ఫామ్ రావాల్సి వచ్చింది, ఒకసారి మా సబ్స్క్రైబర్స్కి చెప్పండి అన్న. యాక్చువల్గా అంటే మా పొలం అయితే మొయినాబాద్ సైడ్ ఉన్నది. ఓకే, నా ఎడ్యుకేషన్ అయిన తర్వాత అప్పుడు నేను ఇంటర్నెట్ సైబర్ కేఫ్ ది ఉన్నది, ఇంకా ఇంటర్నెట్ కేబుల్ త్రూ సప్లై చేసే ఉన్నది. అప్పుడు చూస్తే నాకు టైమింగ్ కొంచెం మంచిగా అనిపించలేదు, ఎందుకంటే చాలా టైం ఇవ్వాలే అవుతున్నాయి. అప్పుడు మార్నింగ్ నేను ఇంటికి వచ్చేదాకా 3-4 o'clock అవుతుంది. అందుకోసం ఆ మార్పాలే, సరిగ్గా టైంలో పండుకోవాలి, సరిగ్గా టైంలో లేవాలి అని నేను ఊరుకు వెళ్ళినప్పుడు కొంచెం ఇట్లనే ఒక 2 తీసుకొని చూస్తామని అట్లా జోక్లో స్టార్ట్ అయిపోయింది అనుకోండి. సో మంచిగా అనిపించింది, ఇంక్రీజ్ చేసి 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 దాదాపు ఇప్పుడు 30 years అయిపోయింది నాకు అయితే ఈ జర్నీలో అయితే. అంటే స్టార్ట్అప్ అంటే ఏ సంవత్సరంలో స్టార్ట్ చేశారు మీరు? ఇప్పుడు 2025 30 years అంటే ఎప్పుడు 1995 అట్లా స్టార్ట్ చేయొచ్చు. ఆ సంవత్సరంలో మనం చూసినట్టయితే పాల రేటు ఏ విధంగా ఉండే, ఇంకోటి మన మీ గేదెలు ఆ టైంలో ఎలా ఉండే రేట్ అనేది? యాక్చువల్గా అంటే ఆ టైంలో అయితే పాలు 11 రూపీస్ నుంచి స్టార్ట్ అయింది మనకు. అచ్చా, అప్పుడు ఆ టైంలో అయితే ఎక్కువ మన గోడబర్రెలే, ఇంకా మహారాష్ట్ర నుంచి వచ్చేది సింగాల్, పెద్ద కుమ్ముల్ వస్తాయి చూడు, స్ట్రేట్ వస్తాయి చూడు, అవును. అట్లాంటి గీదలు ఉన్నది. ఇంకా ఉద్గిరని మహారాష్ట్రలో ఒక ప్లేస్ ఉన్నది, అక్కడ కూడా అంగడి ఉన్నది. అక్కడ నుంచి కూడా మనుషులు తెచ్చి ఇక్కడ మన లోకల్లో వికారాబాద్, నార్సింగి ఈ అంగడిలో ఎక్కువ వచ్చేది. సో స్టార్టింగ్ అయితే 4 బర్రెలు అక్కడ నుంచి తెచ్చిన, మళ్ళీ ఒక 1 month తర్వాత 20 బర్రెలు తీసుకొచ్చిన. 11 acre తీసుకొని మొత్తం మేతగా పచ్చి మేత వేసుకొని స్టార్ట్ చేసినాం అప్పుడు అయితే. కానీ మనం చూస్తే అదే టైంకి 3 liters 3.5-4 liters ఇస్తే ఎక్కువ. సో మనమైతే బేసిక్గా హైదరాబాద్ నుంచి కనెక్ట్ ఉన్నాము, ఇంటి ఎక్కడే ఉన్నది అంటే ఫ్రెండ్స్ ఉన్నారు సిటీలో డైరీ ఉండేవాళ్ళు. అరే భాయ్, నువ్వు ఏం నేర్పుతున్నావు, బ్రీడ్కి వెళ్ళు కాదు, మేము వెళ్తున్నాం గుజరాత్కి పర్చేసింగ్ చేయడానికి, మీరు కూడా రండి అంటే అప్పుడు బ్రీడ్లో వెళ్ళినాం. గుజరాత్ నుంచి బనీ ఫస్ట్ ఆయన ముర్రాద్ జాఫరాబాద్కి తీసుకొచ్చిన, దాని తర్వాత ముర్రా గురించి తెలిస్తే హర్యానా గురించి వెళ్ళి కూడా ముర్రా తీసుకురావడానికి జరిగింది. అంటే మీరు సొంతంగా అంటే మీ ఫ్రెండ్స్ ఒక టైం ఆ మాటలలో ఈ డైరీ ఫామ్ స్టార్ట్ అయిపోయింది. అట్లా టైంపాస్కి తమ్ముడు, భూమి ఉన్నది వ్యవసాయంకి, అప్పుడు పాలకూర లేకుంటే ఏమైనా వేసి అది కూడా చేసేవాళ్ళం, బియ్యం వేసేవాళ్ళం. ఏం ఫ్రీ కూర్చున్నాం కాదు, టైంపాస్ అయ్యాలి, మనం అక్కడ కూడా ఇన్కమ్ జనరేట్ అయ్యాలి అని ఒక 4 బర్రెలు తీసుకొచ్చి చూసినాం. అనిపించింది, మంచిగానే అనిపించింది, డబ్బులు వస్తున్నాయి, డైలీ వస్తున్నాయి. సో దాని తర్వాత సీరియస్గా ప్లాన్ చేసినాం బిజినెస్కి. అంటే స్టార్టింగ్లో మీరు గుజరాత్ అయినా ఇట్లా పంజాబ్ అటు వెళ్ళారు కదా గేదెలు కొనడానికి, ఫస్ట్ ఏ బ్రీడ్ ప్రిఫర్ చేశారు ఎక్కువ, అంటే ఫోకస్ దేని మీద ఉండే ఇప్పుడు బ్రీడ్ పరంగా ఆలోచిస్తే ఆ టైంలో? దేవుడు దయాను అనుకోండి, ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి మనకు ఎగ్జాక్ట్గా సరే బ్రీడ్ దొరికింది మనకు. ఫస్ట్ పోయి నేను జాఫరాబాదీ బనీ తీసుకొచ్చిన, అది మళ్ళీ దాని తర్వాత 6-7-8 months తర్వాత మళ్ళీ హర్యానాకు వెళ్ళిన, ఆ బ్రీడ్ తీసుకొచ్చిన. దాని తర్వాత ఈ జర్నీకు పెద్ద చేయాలి అని నేను మొత్తం దేశం అంతా తిరిగిన, దేశంలో ఎక్కడెక్కడ వరే ఉన్నది అక్కడ పోయి తీసుకొచ్చి చూసిన, పాలు ఎట్లా ఇస్తాయి, ఎంత కాలం ఇస్తాయి, ఎట్లా ఉంటాయి అంత. సో ఫైనల్గా ఇప్పుడు 30 years తర్వాత కూడా నాకు అడిగితే అది 3 breeds అంటా నేను. మంచి పాలిచ్చేది, ఎక్కువ పాలిచ్చేది, ఎక్కువ కాలం పాలిచ్చేది అంటే బనీ, జాఫరాబాదీ, ముర్రానే. లాంగ్ టైం మిల్క్ అంటే డ్యూరేషన్ పరంగా చూసుకుంటే ఎక్కువ రోజులు పాలు ఇవ్వాలి, ప్లస్ మన స్టేబుల్గా ఉండాలి. స్టేబుల్గా పాలు ఈ 3 breedsలో అయితే 7 to 8 months స్టేబుల్గా ఉంటాయి. అంటే కొంతమంది నా డౌట్స్ ఉంటే నేను అడుగుతున్నాను, సబ్స్క్రైబర్స్ చాలామంది కామెంట్ చేశారు కాబట్టి ఈ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అంటే చాలామంది ఏంటంటే 3 monthsకి సుడి చేపియాలా, లేదంటే అట్లే 10 నెలలు పాలు విండుకున్న తర్వాత సుడి చేపియాలా? ఎందుకంటే మనం ఇప్పుడు జనరేషన్కి 1,30,000 పైన పెడితే గేదె వస్తుంది. అంటే ఆ 1,00,000 వెళ్ళాలంటే 10 నెలలు స్టేబుల్గా పాలు వింటే కానీ మనకు ఆ డబ్బులు రావు. ఇంకోటి కట్టించిన తర్వాత కూడా ఇంకా 3 నెలలు పాలు తీయొచ్చు అనే ఆలోచన మీద. యాక్చువల్గా డైరీ ఫామ్లో సక్సెస్గా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రీడ్ తీసుకోవాలి. బ్రీడ్ నీకు 1,00,000 రూపాయలు, 1,10,000, 1,20,000, 1,30,000 దొరకదు. స్టార్టింగే 1,35,000 నుంచి మీకు ఎప్పుడు దాకా పైన ఎక్కడ 170-180 దాకా వెళ్ళవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే. సెకండ్, మీరు అంటే
3 మంత్స్లో కట్టియాలి. ఫస్ట్ 3 మంత్స్లో కట్టిస్తే మళ్ళీ సూడి మీద 8 నెలల దాకా టోటల్ 11 మంత్స్ దాకా పాలు తీయొచ్చు మనం. 2 మంత్స్ కూడా మనం తీయొచ్చు, కానీ కొంచెం వదిలేస్తే నెక్స్ట్ ఈతకు బలం ఉంటాయి, పాలు మంచిగా ఇస్తాయి. ఇది 3 నెలల్స్లో కట్టిస్తే పాలు తగ్గదు. నువ్వు యాక్చువల్గా 7-8 మంత్స్ తర్వాత, నువ్వు 9 మంత్స్ తర్వాత కట్టియాలి అంటే పాలు తగ్గిపోతాయి. సో అప్పుడు మేపాలంటే కష్టం అయిపోతాయి. ఎందుకంటే ఒక బర్రె కట్టిన తర్వాత 10 నెలలు 5 రోజు నుంచి 10 రోజుల లోపటే ఈంతాయి. సో ఇక్కడ ఈ బర్రె ఉన్నది అనుకో, ఈ సపోజ్ ఈ బర్రెలు చూస్తున్నారు మీరు, ఈ బర్రెకు మేపాలి అంటే డైలీ ఖర్చా ఉన్నది కాదు నాకు. ఒట్టిగా అయితే మేపుతలేదు కాదు, దానికి కుట్టి ఇవ్వాలి, దానా వేయాలి, అంతా వేయాలి. పాలు ఇచ్చినప్పుడు మనం క్యాలిక్యులేషన్ చేస్తున్నాం ఎంత మనం ఖర్చా చేస్తే మనకు పాలు అమ్మిన తర్వాత ఎంత డబ్బులు మిగులుతున్నాయని. ఇది సంవత్సరం నాన్నదాకా నువ్వు కట్టిలేకుంటే పాలు ఇస్తే ఉంటాయి. అప్పుడు డ్రై అయినాక అప్పుడు మేపాలి అంటే, అప్పుడు కట్టియాలి అంటే, సో ఆ టైం వేస్ట్. యాక్చువల్గా అంటే 3 నెలల్లో కట్టియాలి. ఆ 3 నెలల్లో కూడా మీకు 3 సార్లు ఇదకు వచ్చేస్తాయి. 2 టైమ్స్ వదిలేసి 3rd టైం అయితే మనం 100% కట్టియాలి. సక్సెస్ఫుల్గా డైరీ ఫామ్లో రంగంలో సక్సెస్ఫుల్ ఉండాలి అంటే బర్రెలు కట్టిస్తేనే సక్సెస్ఫుల్గా ఉంటావు. ఒక్క బర్రె 1,50,000కు తీసుకుపోయినావు, నువ్వు కట్టియలేదు అనుకో, మొత్తం పాలు ఎండిపోయిన దాకా పాలు తీసినావు. అది మళ్ళీ నువ్వు కట్టియడానికి మళ్ళీ తినడానికి నీ దగ్గర డబ్బులు లేకుంటే, నీకు మతలబ్ ఏమైనా తినిపించడానికి భూమి కూడా లేదు అంటే ఎట్లా తినిపిస్తావు? అదే కట్టుకోలుకు అమ్ముతావు. కట్టుకోలు ఎంత ఇస్తాడు? 40,000 45,000, మంచిగా ఉంటే 50,000 దొరుకుతాయి నీకు. సో ఎంత లాస్లో వెళ్ళిపోతావు? ఇప్పుడు నాకు వచ్చిన కామెంట్స్లో 3 నెలలకి కట్టిస్తే మళ్ళీ ఇంకొకసారి ఏదో వస్తుంది, అట్లా రిపీట్గా వస్తుంది. దాని మీద మీ ఎక్స్పీరియన్స్? యాక్చువల్గా అంటే అది కూడా ఒక ప్రాబ్లం ఉంది తమ్ముడు. మనం ఈ టైం 2 గంటలు 3 గంటలు అవుతుంది అనుకో, ఇదే ఇప్పుడు 8 o'clock అయిపోయింది, చీకటి అయిపోయింది, మనం ఇంటికి వెళ్ళిపోయినాం. అదే నైట్కు ఈదకు వచ్చేసింది అనుకో, 10 గంటలకి అట్లా ఈదకు వచ్చేసింది అనుకో, మార్నింగ్ మనం చూసినాం అనుకో 10 గంటలు వెళ్ళిపోయినాయి. ఓకే, మళ్ళీ మిగిలింది ఎంత? 14 hours. అప్పుడు మనం మన పని చేసి డాక్టర్కు పిలిస్తే ఆ రోజు డాక్టర్ రాలేదు, నెక్స్ట్ డే వస్తే అది ఒక ప్రాబ్లం. ఓకే, మళ్ళీ నీ దగ్గర దునపదు లేదు అనుకో, సిమన్స్తోని చేపియాలి అంటే అదే డాక్టర్తోని కొంచెం టైం ల్యాబ్స్ అయిపోతే అది ఇదా రిపీట్ అవుతాయి. లేకుంటే దున్నపుడుతూ అంటే డెఫినెట్గా అయిపోతాయి. అది కూడా ల్యాబ్స్ అయితే టైంకు చూసుకొని అనుభవం ఉంటేనే మనం చేయవచ్చు. ఈదకు వచ్చే ముందుగా సిమ్టమ్స్ ఉంటాయి, 3-4 days 5 days బిఫోర్ సిమ్టమ్స్ ఇస్తే వస్తాయి ఈదకు వస్తున్నాయని. సో అది కామన్గా మనం బుల్ ఉంటే మంచిది, కానీ ప్రతి రైతు దగ్గర బుల్ ఉండాలి అంటే కష్టమే. సో డాక్టర్స్కు ముందుగానే మనకు తెలుస్తుంది, ఈదకు వస్తాయి, ఈ టైంలో వస్తాయి, ఈ డేకు వచ్చేదానికి మనకు అనిపిస్తే మనం ముందుగానే చెప్పాలి, డాక్టర్ ఈరోజు వస్తాయి ఈదకు నా బర్రె, ఆ టైంకి మీరు ఉండాలి అని. అంటే చూసుకున్నట్టయితే ఇప్పుడు ఎదకొచ్చిన ఎన్ని గంటలలో మన సెమన్ చెప్పారు సార్? 12 హాఫ్ టైం అనుకోండి, 12 hours చేపిస్తే బాగా ఉంటుంది. ఓకే, సక్సెస్ రేట్ మంచిగా ఉన్నది, 99% అనుకోండి. రైట్. ఇప్పుడు మన దగ్గర గేదెలలో చూసుకున్నట్టయితే ముర్రా బ్రీడ్ పరంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు నవే డేస్ అది సంవత్సరానికి మనకి ఏ విధంగా పాలు ఎన్ని లీటర్స్ వరకు ఇవ్వచ్చు లైఫ్ టైం? అంటే దానికి ఒక లాక్టేషన్ వరకు ఉంటుంది కదా? లాక్టేషన్ ప్యూర్ ముర్రా బ్రీడ్ అంటే 4,000 liters, 4,200 liters, 3,500 liters. ఓకే, సరిగా తినిపించే మంచిగా ఉంటే ఇంత తీయవచ్చు. సరిగ్గా మతలబ్ దానా సరిగా వేస్తలేదు, అదే పచ్చి మేత ఉట్టి మేత వరి గడ్డి మీదనే మేపాలి అంటే ఈ అంతా పాలు తీయరు. అంటే మన డైరీ ఫామ్లో చూసుకున్నట్టయితే చాలామంది దూడల్ని పెంచరు. దూడల్ని పెంచక దాన్ని ఆడనే ఆ జనరేషన్ అక్కడనే అయిపోయి ఆ గేదెల రేట్ పెరగడానికని నేను ఆ కారణం అనుకుంటున్నా. దీని మీద ఏమన్నా చెప్తారా మీరు? బ్రదర్, నువ్వు కూడా డైలీ అయితే నువ్వు ఎర్రగడ్డ వెళ్తావు, సండే డైలీ అంటే సండే నువ్వు పోయి వీడియో తీస్తున్నావు, ఇక్కడ దొడ్డలు దొరుకుతున్నాయి, ఈ బ్రీడ్ది దొరుకుతుంది, ఆ బ్రీడ్ది దొరుకుతుంది, ప్రెగ్నెంట్ బెఫెలోస్ కూడా ఉన్నది అని మీరు కూడా మీ టైం తీసుకొని నీకు ఒక డబ్బులు ఏం దొరకదు, కొన్ని ఇన్ఫర్మేషన్ కోసం వెళ్తావు, జనాలకు తెలుసాలి ఇక్కడ ఏం దొరుకుతున్నాయి అది అని. అక్కడ పోతే ఎర్లీ మార్నింగ్ 6 o'clock వెళ్తే నీకు ఎంత దూడలు కనిపిస్తాయి? ఒక 50+ కనిపిస్తాయి మనకు. 50+లో ఒక రేతు తీసుకుపోయి మేపితే బాగా ఉంటాయి కాదు, ఒక బ్రీడ్ మనకు తయారవుతాయి. దాంట్లో 50% మనం చూస్తే మార్నింగే 6-5 o'clock కట్టుకోవాలనే తీసుకుపోతున్నారు. అవును, ఒక్క బర్రె ముందుగా అయితే నేను స్టార్ట్ చేసినప్పుడు 11,000 బర్రె రేట్ ఉన్నది.
ఆ 11,000 బర్రె ఇప్పుడు 2 లక్షలకు కూడా ఉండొచ్చు. ఆ క్వాలిటీ నేను చెప్తున్నా. 2,50,000 ఉండొచ్చు. సో ఒక రైతు చిన్న రైతు కూడా ఒక్కొక్క దూడలకు మేపీ చేసుకుంటే ఒక 2-3 ఇయర్స్లో వాడుకు 1,50,000 అయితే తయారైతాయి కాదు డెఫినెట్గా. కమర్షియల్ చేయలేం. నాకు అంటే డైలీ ఖర్చా చేయాలి, నా దగ్గర మైతా లేదు, ఏం తినిపించాలంటే లేదు, బయట తిరిగిపించడానికి అంటే నాకు ఒక మనిషి కావాలి. సో నేను చేయలేను. ఒక రైతు చిన్న రైతు అయితే చేయవచ్చు, ఈజీగా చేయవచ్చు. అంటే దూడల్ని పెంచి నెక్స్ట్ జనరేషన్కి మన యూజ్ అవుతుంది, కానీ కమర్షియల్ డైరీ వాళ్ళు చేయలేము దీన్ని. 30 ఇయర్స్ నుంచి దాదాపు నేను 1 ఇయర్ అయితే లోకల్ బర్రెలే నేను మేపిన. 29 ఇయర్ నుంచి నేను హర్యానా లేకుంటే గుజరాత్ వెళ్ళాలి, బర్రెలు తీసుకురావాలి నా డైరీ, సొంతం డైరీ కోసం, కౌంటర్ కోసం, పాల కోసం, ఇంకా అమ్మడానికి. ఆ 30 ఇయర్స్లో మనం చూస్తే దాదాపు డైలీ హైదరాబాద్కి మూరా జాతి గీదలు అంటే ఒక 200 రావచ్చు, 500 రావచ్చు, 1000 బర్రెలు కూడా రావచ్చు. ఆంధ్ర తెలంగాణకి అంటే 2000 కూడా రావచ్చు. గుజరాత్ నుంచి కూడా ఆ సేమ్ క్వాంటిటీ రావచ్చు. మనం చూస్తే కంపెనీకు ఎంత వెళ్తుంది, ఒక రైతు ఎంత మేపుతున్నారు చెప్పండి మాకు. 95% అయితే కటింగ్కి వెళ్ళిపోతుంది. ఒక 5% మనం ఉంచుతాం. అదే ముందుగా నుంచి 30 ఇయర్స్లో నేను దాదాపు చూస్తే అది ఉంచుకుంటే నాకు ఏం అవసరం ఉన్నది అంత దూరం వెళ్ళడానికి చెప్పు. ఈ విధంగా ఆలోచిస్తే మనం పంజాబ్ వెళ్ళి హర్యానా వెళ్ళే కన్నా మన తెలంగాణలో నెక్స్ట్ బ్రీడ్ తయారవ్వాలి. బిల్కుల్. కానీ మన దగ్గర ఆలోచన లేదు ఎవరికి. ఆంధ్రాలో చాలా మంది ట్రై చేశారు, చాలా సిమెంట్ బ్యాంకులు ఉన్నారు, డబ్బులు మంచిగా వేసి తీసుకొచ్చారు. కానీ రైతు సపోర్ట్ ఉండాలి కాదు. రైతు అనేది ఏం ఆలోచిస్తాడు అంటే పాలు తీసామా, అమ్మేసామా, నెక్స్ట్ ఇంకో బ్రీడ్, అదే ఇంకో గేదె, అదే ఆలోచన. దాదాపు మనం చూస్తే ప్రతి గవర్నమెంట్ వచ్చి కూడా ఒక్కొక్క రైతుకు 1 బఫెలోస్ కూడా ఇప్పించినారు, 2 బర్రెలు కూడా ఇప్పించినారు, సబ్సిడీ కూడా ఇచ్చే ఉన్నారు. ఇప్పుడు కూడా డైరీ ఫామ్లో చూస్తే నీకు లోన్స్ కూడా ఉన్నాయి, ఎందుకు లేదు. కానీ ఇంట్రెస్ట్ ఎవరికి ఉన్నది చేసి నేను సంపాదించాలి, నేను పెద్దగా కావాలి అని. నా క్వాలిఫికేషన్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎంబీఏ, నేను ఈ రంగంలో ఉన్నా. నేను చూస్తే నేను ఆఫీషియల్ పని చేసుకుంటే ఇప్పుడు నాకు షర్ట్ ప్యాంట్కు ఇన్షర్ట్ వేసి టై వేసుకొని కోట్ వేసుకొని కూర్చొని నేను పని చేసి ఆ సెటప్లో వెళ్ళిపోవాలి నేను. కానీ దీంట్లో నాకు ఉన్నది ఆదాయం వస్తుంది అని నేను ఈ రంగంలో ఉన్నా కాదు. సో రైతులు ఎందుకు ఉండలేదు. ఆలోచన చేసుకుంటే మనకి వాళ్ళకి జస్ట్ పాలు తీసినంత వరకు బ్రదర్ బర్రె ఇది ఈరోజు ఇనింది అనుకో, నీకు ఈ రోజు నుంచి డబ్బులు ఇస్తే ఉంటాయి. నువ్వు తినిపించే దానికి నీకు 60% ఎక్కువనే వస్తాయి డబ్బులు, బయట నుంచి కూడా నువ్వు వేస్తే. సో అది రైతుల మీద ఉన్నది, డిపెండెన్సీగా ఉన్నది. ఇది హర్యానా గుజరాత్ వాళ్ళు మేబీ అమ్మి వాళ్ళు ఇంటి పనులు నడుస్తున్నాయి కాదు. ఇప్పుడు మీరు హర్యానా గుజరాత్ వాళ్ళు వెళ్ళారు కదా, ప్రతి ఇంటి నేను యూట్యూబ్లో చూసాను, నాకైతే నేను వెళ్ళలేదు ఇప్పటి వరకు. ప్రతి ఇంటికి ఒక గేదెనైనా ఒక ఆవైనా బర్రెనా వాళ్ళు ఉంటాయి. హర్యానా మనం చెప్తే 90 ఉన్నది అనుకో, మంచిగా కట్టించినాం. ఫస్ట్ ఫ్లోర్ ఉన్నది, సెకండ్ ఫ్లోర్ ఉన్నది, బయట నుంచి మొత్తం కలర్ కూడా మంచిగా ఉన్నది, మంచిగా చేసిన అనుకో. కానీ నేను హౌస్ ఎంటర్ అయితే ఒక సైడ్లో 4-5 బర్రెలు ఉంటాయి ప్రతి ఇంటికి ఉంటాయి. అంటే ప్రతి ఇంటికి అలా గేదెలు ఉన్నాయి కాబట్టి ఈరోజు టాప్ క్వాలిటీ అక్కడ వెళ్తుంది. వాళ్ళు ఇంకా డెవలప్ చేస్తున్నారు, ఇంకా డెవలప్ చేస్తున్నారు. సెమెన్ కూడా చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. అది కూడా గుణాలు ఎంత ఉన్నది, అమ్మ గుణాలు ఎంత ఉన్నది పాలిచ్చేది, ఫాదర్ సిమెంట్ తయారైన దూడలు ఎంత పాలిస్తున్నాయి. వాళ్ళు రీసెర్చ్ మీద ఎక్కువ ఉన్నారు. వారికి ఇష్టం ఒక బరే మేపాలి అంటే. నేను చూసిన వరకు అయితే వాళ్ళు పాల కన్నా దూడల్ని ఎక్కువ పెంచుతారు, పాల మీద ఎంత ఇష్టంగా ఉండదు. అరే భయ్ నువ్వు ఒక్కసారి ఇడ్చేస్తే బర్రె దూడ తయారవుతాడు. సంవత్సరంలో తయారైనాక ఒక సంవత్సరం మేపితే కట్టిస్తారు, అట్లా తినిపిస్తారు. ఒక్క బర్రె ఈయనే ముందుగా వాడు 15 to 20 kgs, 15 నుంచి 20 kgsకి నెగి తినిపిస్తాడు. మన ఇంటికి పిల్లలకు తినిపియం, బర్రె తయారు చేసేయడానికి అంత ఖర్చా చేస్తాడు. ఆ విధంగా చూసుకున్నట్టయితే మనం చాలా మన తెలంగాణ మనం బ్యాక్ చాలా ఆలోచించలేదు. ఒక బర్రె తీసుకోపోయినాక ఒక బ్రీడ్ తీసుకున్నాం అనుకో, బ్రీడ్కు ఏం తినిపించాలి కూడా 200 రూపీస్, 210, 210 రూపాయలు, 20 రూపాయలు ఈ బర్రెకు దానా ఖర్చులు ఉన్నది తమ్ముడు. అది కూడా తినిపించడానికి మనకు చేత కాదు. బర్రె తీసుకోపోయినాక మన దగ్గర ఉన్నది చైన్లో సూపర్ నీపేర్ వేసుకోవాలి, వరి గడ్డి ఉన్నది వేసుకోవాలి, ఇంత దానా ఏమైనా వేసుకొని పాలు ఇవ్వాలి అంటారు.
అంటే అక్కడ నుంచి తెచ్చిన ఇక్కడ మన మీ దగ్గర కొన్నా కన్నా అక్కడ కూడా చాలా మంది కొంటారు. అక్కడ నుంచి కూడా బ్రీడ్ సెలెక్షన్ తెచ్చుకుంటారు, కానీ ఇక్కడ దానా మేపడానికి ఇంకా జరిగి ఆ గేదెని ఖరాబ్ చేసి చాలా మంది చూసిన నేను. అవసరం దగ్గర ఎన్ని బర్రెలు ఉన్నాయని అమ్మడానికి? ఇప్పుడు ప్రెసెంట్ అయితే 130 బఫెలోస్ ఉంటాయి తమ్ముడు. 130 బఫెలో. ఎక్కువ టాప్ క్వాలిటీ అంటే బ్రీడ్ పరంగా మీ దగ్గర ఎన్ని బఫెలోస్ వస్తున్నాయి? నా దగ్గర మొత్తం టాప్ అంటే ఏ బ్రీడ్ ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు దగ్గర? బన్నీయా, 80% అయితే ప్రెసెంట్ అయితే మన దగ్గర ముర్రానే ఉన్నది. ముర్రానే ఉంది. బన్నీ మొన్న వచ్చింది, అమ్మిపోయింది తమ్ముడు. అంటే రీసెంట్గా నేను వేరే ఛానల్లో మీరు ఇంటర్వ్యూ ఇచ్చారు కదా, చాలా మంది నాకు 2-3 ఫోన్ చేసి అడిగాడు 1,20,000, 1,20,000, 1,30,000 ఆ రేంజ్లో కూడా బర్రెలు వస్తున్నాయని చెప్పి. అది అంటే మనకు బన్నీ రావచ్చు, బన్నీ రావచ్చు, బన్నీ వస్తున్నాయి. బన్నీ వస్తుంది. బన్నీ ₹1,00,000 నుంచి ₹1,30,000 ఇప్పుడైతే లాస్ట్ లోడ్ వచ్చింది కదా, దాంట్లో వచ్చినా నేను. ముర్రా అయితే 1,40,000 నుంచి 1,80,000 మధ్యలోనే ఉన్నాయి. ఓకే. ఇప్పుడు బన్నీ మనకి ఏ విధంగా అంటే ఎన్ని లీటర్ పాల కెపాసిటీ వరకు ఉంటుంది? టైంకు 6, 7, 8 లీటర్స్ 9 లీటర్స్ ఇచ్చేది ఉంటాయి. ఓకే, ఒకసారి గేదెలు కూడా చూసుకుందాం మనం.